ప్రైజ్ ది లార్డ్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో దేవుడు ఈరోజు మనతో సెలవిస్తున్నాడు. ఈ మాట నాకు ఎప్పుడు గుర్తుకొస్తుందండి. ఎందుకంటే నిజమైన దేవుని బిడ్డలము, విశ్వాసములో ఉన్న వాళ్ళము, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డ వాళ్లకు ఇదొక సవాలుతో కూడినటువంటి మాటగా, వాక్యంగా నేను తీసుకుంటాను ఎప్పుడు కూడా. అందుకే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిదంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని సెలవిస్తున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా. ఇంతకు ఈ మాట మొదటి వచనం నుంచే ఉంటుందండి. తేమానీయుడైనటువంటి ఎలీఫజు అనే స్నేహితుడు ఈ యోబుతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట అండి. ఈ వ్యక్తి యోబుతో మాట్లాడుతూ చెప్తాడనమాట. ఆయన చెప్పిన మాట ఇక్కడికి వచ్చేసరికి, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని ఈ వాక్యంతో సెలవిస్తున్నాడండి. ఇక్కడ ఎలీఫజు యోబు దగ్గర మాట్లాడుతున్నాడని కాదు, కానీ మన పరలోక తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్యలో ఈరోజు మనం ఉన్నామో, పిల్లలు మన మాట వినట్లేదని అనుకుంటున్నామా, ఎవ్వరూ నిన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నావా, అందరి చేత ద్వేషించబడుతున్నాను అని అనుకుంటున్నావా, ఒంటరివాడని అయిపోయాను అని అనుకుంటున్నావా, లేక ఇరుకు ఇబ్బందులలో ఉండి మాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని అనుకుంటున్నావా, లేక అందరి చేత త్రోసివేయబడ్డదానివి, త్రోసివేయబడ్డవాడవు, విడిపించబడిన వాడవు అని అన్న దుఃఖములో, చింతతో నువ్వు దుఃఖాక్రాంతులవై ఉన్నావా? దేవుడు సెలవిస్తున్న మాట, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకొని ఉన్నావు, ఎవరి మీద విశ్వాసం పెట్టి ఉన్నావు, ఎవరి రక్షణలో ఉన్నావు, ఎవరి రక్తము ద్వారా నువ్వు కడగబడ్డావు, ఎవరిని ఆధారం చేసుకున్నావు అని తన వాక్యము ద్వారా ఈరోజు ఒక సవాల్ ఇస్తున్నాడు దేవుడు మనకు. దేవుడు ఏమంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. సహోదరుడా, సహోదరి, మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీరున్న పరిస్థితుల్లో మీరు ఏ స్థితిలోనైనా ఉండండి, దేవుని మీద ఎక్కడో ఒక దగ్గర అవిశ్వాసం ఉంటేనే కదండి, రెండు తలంపులు కలిగి ఉంటేనే ఆ స్థితిలో మనం లేవనెత్తబడతామో, వదిలివేయబడతామో, అట్లనే ఉండిపోతామో అన్న దుఃఖం కలుగుతుంది కదా. కానీ నీ విశ్వాసము సంపూర్ణమైనదైతే, నీ విశ్వాసము దేవుని యందు గురిగలిగినదైతే, నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడితే, ఆయన సమస్తము చేయగలడు అని నువ్వు నమ్మగలిగితే, ఆయనను ఆధారము చేసుకునగలిగితే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. నీ భక్తి అంటే విశ్వాసం. నువ్వు దేవుని మీద విశ్వాసం పెట్టి ఆయన దగ్గర అన్నీ అడుగుతున్నప్పుడు, ఆయన దగ్గర నుంచి పొందుకున్నప్పుడు, ఒక్కసారి నీ ముందున్న లైఫ్, నీ వెనక ఉన్న లైఫ్లో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. అవన్నీ దేవుడు లేకుండా జరగలేదు కదా. అప్పుడు నువ్వు అడిగిన దానికి దేవుడు జవాబిచ్చి, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నీకు జవాబు రాలేదని నువ్వు కృంగిపోతుంటే నిన్ను దేవుడు ఎలా మర్చిపోయాడని అనుకుంటావు, దేవుడు ఎలా విడిచిపెట్టేశాడని అనుకుంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అంటే, నీ విశ్వాసము నీకు కావాల్సిన ఆశీర్వాదమును పరలోక తండ్రి దగ్గర నుంచి నీకు తీసుకొని వచ్చి ఇవ్వట్లేదా. ఏముంది ఈరోజు ఈ విశ్వాసం? దేవుడు అడుగుతున్నాడు. చెప్దాం మనం జవాబు ఆయన దగ్గర. నీ ప్రార్థన ఏమై ఉంది? అప్పటికప్పుడు కన్నీళ్లు కార్చడం, అప్పటికప్పుడు మొర్ర పెట్టడం, అప్పటికప్పుడు కేకలు వేసి దేవుని దగ్గర అడగడం, అన్నీ చేయడము, వెంటనే పక్కకు వచ్చేసి మళ్ళీ ఆ సమస్యని పట్టుకొని దాన్నే ధ్యానిస్తూ మనం కూర్చుంటే వాక్యం నెరవేర్పుతో కూడిన ఆశీర్వాదం మనం ఎప్పుడు చూడగలమండి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, ఆ తర్వాత నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. నీ భక్తి, నీకు నిజంగా దేవుని మీద భక్తి ఉంటే ఆ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. అది ఈరోజు నువ్వు గ్రహించు ముందు. అరే, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంతగా చర్చ్కి వెళ్తున్నా, వాక్యం వింటున్నా, అన్నిట్లో నేను ముందుండగలుగుతున్నా, మరి నేను ఎందుకు ఇంత బలహీన పడిపోతున్నా, నేను ఎందుకు దేవుని మీద ఆధారపడలేకపోతున్నా అన్న ఆలోచన, చిన్న ఆలోచన ఎప్పుడైనా మీకు రాలేదా బ్రదర్? ఎప్పుడు మీకు కలగలేదా సిస్టర్? దేవుడు ఈరోజు అదే అడుగుతున్నాడండి మిమ్మల్ని. ఆ తర్వాత నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. నువ్వు యథార్థంగా ఎవ్వరి మీద ఆధారపడకుండా నువ్వు ఉన్న పరిస్థితుల్లో కేవలము దేవుని ద్వారా మాత్రమే సహాయం పొందుకోవాలన్న ఆలోచన కలిగి నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుడు అడుగుతున్న మాట, నీ యథార్థమైన ఈ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్నావో దానికి ఆధారం నీ విశ్వాసమే కదా. ఆ విశ్వాసమే నీలో తక్కువై ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్న మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అంటే, నువ్వు విశ్వాసంలో ఎక్కడ సోలిపోయి ఉన్నావో, ఎక్కడ తక్కువై ఉన్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ నిన్ను అడుగుతున్నాడు, మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన వాక్యము ద్వారా తెలుసుకో.
తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నిజమే ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఇన్ని కార్యాలు చేశాడు, ఇన్ని త్రోవల్లో నన్ను నడిపించాడు, నేను ఎందుకు మర్చిపోతున్నాను, ఈరోజు నుంచి మళ్ళీ నేను వాక్యంలో పికప్ అయిపోవాలి, వాక్యంలో నేను స్థిరపడాలి, ధైర్యం తెచ్చుకోవాలని నువ్వు ఈరోజు నీ నడుము బిగించి దేవుని దగ్గర నిలబెడితే ఖచ్చితంగా నీ విశ్వాసం నీకు ధైర్యం పుట్టిస్తుందని నువ్వే సాక్ష్యం చెప్పగలవు. అప్పుడు నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం అవుతుంది అని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన్ని ఘనపరిచి ముందుకు కొనసాగగలవు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా నీకు నిరీక్షణ ధైర్యము కలుగజేసి ముందుకు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.